హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీత ఎలా పుట్టిందంటే ఒక పొలంలో ఒక ఎద్దులన్నీ దున్నుతా ఉంటాయి. అప్పుడు ఒక పావు అప్పుడు ఎద్దులు కూడా ఆగిపోతాయి. అప్పుడు ఎక్కడ ఏంటి తవ్వు ఉంది అని తవ్వి తీస్తారు. అప్పుడు అది ఒక బాక్స్ ఉండిద్ది. ఆ బాక్స్లో ఏముందో ఎవరున్నారు ఒకరు తీసి చూస్తారు. అప్పుడు అది తీస్తే ఒక పాప ఉండిద్ది. ఆ పాపకి పేరు ఏం పెడతారంటే సీత. అప్పుడు కిందకి వెళ్ళిపోద్ది. అప్పుడు సీత ఆ సిలిండర్ని పక్కకు జరిపి ఆ బాల్ని తీసుకుంటుంది. అప్పుడు జనక మహారాజు చూసి ఈ శబ్దాన్ని ఎవరు ఎత్తి బ్రేక్ చేస్తారో వాళ్ళకే సీతనిచ్చి పెళ్లి చేస్తామంటాడు. అప్పుడు అందరు వచ్చి కింగుడు మొత్తం వచ్చి లేపుతారు. అసలు ఎరగడానికి ఎవ్వరు లేపలేరు. అప్పుడు రాముడు వచ్చి పట్టుకొని పైకి లేపి కొట్టేశాడు శివధనుస్సుని. అప్పుడు రాముడికి సీతనిచ్చి పెళ్లి చేస్తారు. ఆయన గొడ్డలి. అప్పుడు గొడ్డలు తీసుకొని ఎవరు నా శివధనుస్సుని కొట్టింది అంటే నాకు ఇష్టమైన శివుణ్ణి ఎవర్రా కొట్టింది అంటాడు. సారీ, నన్ను క్షమించు అంటాడు. రాముడు వచ్చి నేనే కొట్టాను, ఏం క్షమించు అంటాడు. అప్పుడు నా దాన్ని కూడా కొట్టు అంటే ఇలా పట్టుకొని ఇలా బ్రేక్ చేస్తాడు. అప్పుడు నిన్నే సాగుగా అంటారు. అప్పుడు బ్రేక్ చేస్తే నువ్వు స్వామిగా ఉండు, నన్ను క్షమించు అని దండం పెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు సీత నుంచి ఇంకా రాముడికి పెళ్లి చేస్తాడు. రాముడికి, లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి పెళ్లి చేస్తారు. అప్పుడు అందరు కలిసి అయోధ్యకి వస్తారు. నాన్న పేరు దశరథ మహారాజు. వాళ్ళ నాన్న అంటాడు, నేను పెద్ద అయిపోయాను కదా, ఇంకా నేను రాముడిని తిరుగుగా చేస్తానంటే అప్పుడు కైకత చలికత పేరు మందర వచ్చి కింగుని రాముడు చేయబాక. అప్పుడు దశరథ మహారాజు, నువ్వు నాకు అప్పుడు 2 వరాలు ఇచ్చావు కదా, ఒకటి రాముడికి కింగ్ చేయకుండా భరతుడికే కింగ్ చేయాల, 2 14 years రాముడు అడవికి వెళ్ళిపోవాల. రాముడు ఆడున్న మొత్తం నక్లీసు మొత్తం ఆడపెట్టేసి ఇంకా వెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఒక అడవికి. ఇంకా రాముడితో పాటు ఎవరెవరు వెళ్తారు? రాముడు, నువ్వు వెళ్ళబాక, నేను అన్నయ్య అంటే అక్కడే ఉంటా అని అందరూ వెళ్ళిపోతారు. ఎవరు అందరూ అంటే ఎవరు? సీత, రాముడు, లక్ష్మణుడు వెళ్ళిపోతారు. హలో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.